అనుకున్నదంతా అయ్యింది. ధురంధర్ వెళ్లి కాంతార 2 వసూలను దాటింది. ప్రస్తుతం ఈ చిత్రం 2025 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జస్ట్ 17 రోజుల్లో ఈ రికార్డును క్రియేట్ చేసింది ధురంధర్ చిత్రం. ఏ రోజుకు ఆ రోజు 20 కోట్లు తగ్గకుండా వసూళ్లు వస్తుంటే, ఆదివారం ఒక్క రోజే 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ఉంటే ఇలాగే రికార్డులు బద్దలవుతాయి. ధురంధర్ నెక్స్ట్ టార్గెట్ 1000 కోట్ల క్లబ్. అది కూడా ఈ వీకెండ్ కు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంతార 2 అంటే పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న సీక్వెల్ మూవీ. అందుకే సినిమా ఇలా రిలీజ్ అయిందో లేదో అలా ఎక్స్పెక్టేషన్స్ అందుకుంది. ఆ తర్వాత పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ నుంచి భారీ కలెక్షన్స్ రాబట్టింది. సరాసరి 845 కోట్లు రాబట్టింది. కొద్దిలో 1000 కోట్ల క్లబ్ మిస్ అయింది. ధురంధర్ రిలీజ్ కు ముందు, ధురంధర్ రిలీజ్ వారం తర్వాత కూడా ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ కాంతార 2నే అనుకున్నారంతా. ఎందుకంటే దాదాపు 900 కోట్లంటే ధురంధర్ వల్ల కాదు అనుకున్నారు. కట్ చేస్తే కాంతార 2 రికార్డులను ధురంధర్ జస్ట్ 17 రోజుల్లో బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ధురంధర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 870 కోట్లు. ఇందులో ఇండియా నుంచి వచ్చినవి దాదాపు 700 కోట్లు. ఇక ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో 200 కోట్ల వరకు వచ్చాయి. మొత్తంగా మరో 100 కోట్ల మార్క్ దాటితే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుంది. ధురంధర్ ను ఒక్క హిందీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాల్సింది. కలెక్షన్స్ ఇంకా పెరిగి ఉండేవి. గతంలో రిలీజ్ అయిన పఠాన్, జవాన్ మూవీస్ రేంజ్ లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టి ఉండేది. ఇంతకీ ధురంధర్ తెలుగు వర్షన్ ఎందుకు రిలీజ్ కావటం లేదు? ఇందుకు సంబంధించి పెద్ద స్టోరీ ఉంది. ధురంధర్ 1000 కోట్ల పరుగులో టాలీవుడ్ నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా ఎలా ఉంటుంది? ధురంధర్ హిందీ వర్షన్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రేక్షకులు చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. దీంతో ధురంధర్ తెలుగు వర్షన్ కు బ్రేక్ పడింది. ఇప్పటి వరకు ధురంధర్ కొల్లగొట్టిన వసూళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం దాదాపు 40 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా సమాచారం. మరో 10 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా మళ్లీ తెలుగు వర్షన్ ను రిలీజ్ చేయడం ఎందుకు అని మేకర్స్ ప్లాన్ మార్చుకున్నారు. అయితే మార్చ్ 19 ధురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. సీక్వెల్ కు మాత్రం తెలుగు వర్షన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సౌత్ సైడ్ ధురంధర్ కు హైయెస్ట్ కలెక్షన్స్ టాలీవుడ్ నుంచే వచ్చాయి. దీంతో మేకర్స్ ధురంధర్ 2 తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేస్తారట. ధురంధర్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో ధురంధర్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ధురంధర్ సరే, బాలీవుడ్ మూవీ కొల్లగొడుతున్న కలెక్షన్లు సరే, మరి లాస్ట్ వీక్ రిలీజ్ అయిన అవతార్ 3 పరిస్థితి ఏంటి? ఎక్కడ పెద్దగా సౌండ్ లేదు. అవతార్ 3 రిలీజ్ అయిందా అనే సైలెన్స్ మెయింటైన్ అవుతోంది. అంటే టాక్ అలా ఉంది అని చెప్పవలసి వస్తోంది. నార్త్ సైడ్ అంటే ధురంధర్ దూకుడుంది. మరి సౌత్లో అయినా అవతార్ 3 మానియా కనిపించాలి కదా అంటే ఏదో విధంగా అయితే ఈ చిత్రం గత వీకెండ్లో ఓ 80 కోట్ల వ్యాపారం అయితే చేసింది. అవతార్ 1, అవతార్ 2 చిత్రాలు రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు వేరు. ముఖ్యంగా అవతార్ 2 విడుదలైనప్పుడు ఈ చిత్రం తొలి 3 రోజుల్లో 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు వచ్చిన మూడో చిత్రం మాత్రం ఇందులో సగమే రాబట్టింది. తొలి 3 రోజుల్లో అవతార్ 3 ఇండియా కలెక్షన్స్ చూసుకుంటే జస్ట్ 77 కోట్లు. ఇక 3D వర్షన్స్ కూడా కలిపితే ఈ ఫిగర్ 87 కోట్లకు చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. మొదటి 2 భాగాలు రిలీజ్ అయినప్పుడు అవతార్ ను చూసేందుకు ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్స్ కు వెళ్లారు. కానీ ఇప్పుడు అంత క్రేజ్ కనిపించడం లేదు. దీంతో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది. క్రిస్మస్ హాలిడేస్ లో వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయి. మరో 4 ఏళ్ల తర్వాత అంటే 2029 డిసెంబర్ 21న అవతార్ 4 విడుదల ఉంది. అయితే ఇప్పటికే కెమెరూన్ కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేశాడు. 4వ భాగం కూడా తానే చిత్రీకరిస్తానని హాలీవుడ్ మీడియాకు చెబుతున్నాడట. మరోవైపు 4వ భాగానికి డిస్నీ నుంచి పర్మిషన్ రావాల్సిందని, 3వ భాగం బాక్సాఫీస్ రెస్పాన్స్ చూసిన తర్వాతే 4వ భాగంపై డిస్నీ, కెమెరూన్ డెసిషన్ తీసుకుంటారని హాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. 2025లో టాప్ హీరోయిన్ ఎవరంటే అన్ని ఇండస్ట్రీస్ కామన్ గా చెప్పే పేరు రష్మిక. కానీ 2026లో మాత్రం ఈ టైటిల్ ను తాను సొంతం చేసుకుంటాను అంటోంది. ఓ అస్సాం హీరోయిన్. ఇలాంటి డ్రీమ్స్ మామూలుగా అయితే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్స్ కంటుంటారు. కానీ జాలీవుడ్ బ్యూటీ కూడా ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ఇస్తానంటోంది. ముందు అస్సాం హీరోయిన్ అన్నారు, తర్వాత జాలీవుడ్ అన్నారు. ఈ 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సి వస్తే, ఒకటి అస్సాం హీరోయిన్ అంటే డ్రాగన్ లో ప్రదీప్ రంగనాథన్ తో కనిపించిన హీరోయిన్. ఇక జాలీవుడ్ అంటే అస్సాం ఫిల్మ్ ఇండస్ట్రీని అలా పిలుస్తారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ కాయాదు టోటల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసే పనిలో ఉంది. సౌత్ మొత్తం కాయాదు చేస్తున్న సినిమాల కంటే ముందు తెలుగులో ఆమె నటిస్తున్న చిత్రాలు చూస్తే, ఒకటి ఫంకీ, విశ్వక్ సేన్ తో కలిసి నటిస్తోంది కాయాదు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించాడు. ఫంకీ రిలీజ్ కు
రెడీ అవుతుండగానే ఇప్పుడు మరో హాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోకి కాయాదో అడుగు పెట్టింది. అది పారడైజ్. నిజానికి నేచురల్ తో డ్రాగన్ బ్యూటీ జోడీ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఖరారైంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి 20న ఈ మూవీ రిలీజ్ కానుంది. డ్యూడ్ చిత్రంతో హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించి కెరీర్ లో బిగ్ హిట్ అందుకుంది కాయాదు. అందుకే ప్రస్తుతం సౌత్ సైడ్ కాయాదు డేట్స్ కు డిమాండ్ పెరిగింది. మలయాళంలో దుల్కర్ కొత్త చిత్రం ఇన్ గేమ్ లోనూ నటిస్తోంది. ఇక తమిళంలో వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీ అరసన్ లోనూ నటించబోతోంది. అసలే పాన్ ఇండియా కాలంలో పైగా సీక్వెల్స్ కు క్రేజ్ ఉన్న రోజులు. ఇలాంటి సమయంలో కూడా ఒక మలయాళ సినిమా సీక్వెల్, ఆ సీక్వెల్ మూవీ రీమేక్ కోసం ఫైటింగ్స్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో సెన్సేషన్ గా మారింది. ఇంతకీ ఏ చిత్రం కోసం అంటారా? దృశ్యం 3. మలయాళ సినిమా దృశ్యం సిరీస్ కు పాన్ ఇండియా వైడ్ గా చాలా క్రేజ్ ఉంది. కానీ విచిత్రం ఏంటి అంటే ఏ భాషకు ఆ భాషలో సపరేట్ గా హీరోస్ దృశ్యం మూవీస్ చేస్తూ వచ్చారు. మొదటి 2 భాగాలు ఓకే, కానీ ఇప్పుడు 3వ భాగం, పైగా దృశ్యం స్టోరీకి ఎండ్ కార్డ్ పడే ఫిల్మ్. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ వస్తోంది. హిందీ దృశ్యం 3 అనౌన్స్మెంట్ వీడియో. మొదటి 2 భాగాల్లో హీరోగా నటించిన అజయ్ దేవ్గన్ ఇప్పుడు 3వ భాగాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. విచిత్రం ఏంటంటే ఆల్రెడీ మోహన్ లాల్ నటిస్తున్న దృశ్యం 3 షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఓవైపు మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్గన్ దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేశాడు. మరి తెలుగు వర్షన్ సంగతి ఏంటి అంటే వెంకీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉండటమే రీజన్. మొన్నటి వరకు చిరు చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో న్యూ ఇయర్ లో వెంకీ దృశ్యం 3లో నటించే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.